హార్ట్ అటాక్ ఎవరికి ఎక్కువగా వచ్చే అవకాశాలుంటాయి సార్? హార్ట్ అటాక్ ముఖ్యంగా స్మోకింగ్ చేసేవాళ్ళకి. ఓకే సార్. అంటే మెయిన్‌గా టొబాకో అంటే టొబాకో. పొగాకు. పొగాకు నమలడం గావచ్చు, గుట్కా, తంబాకు నోట్లో పెట్టుకోవచ్చు. లేదంటే నస్యం అంటాము. అవి ఎక్కించుకోవడం వల్ల ఓకే గావచ్చు. సార్. లేదంటే స్మోకింగ్ బీడీ తాగొచ్చు, సిగరెట్ తాగొచ్చు. అది సిగరెట్ ఫిల్టర్ ఉన్నా, ఫిల్టర్ లేకపోయినా గానీ హ్మ్. ఆహ్, తాగే పొగ లోపలికెళ్తుంది. యెస్ దానివల్ల సార్. నికోటిన్ అనేది బాడీలోకెళ్తుంది. యెస్ సార్. సో, స్మోకింగ్ చేసే వాళ్ళకి ఎక్కువగా హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలున్నాయి. యెస్ సార్. తర్వాత షుగర్ నెక్స్ట్. షుగరు పెరిగే కొద్దికి అంటే షుగర్ కంట్రోల్‌లో లేని వాళ్ళకి ఎక్కువగా హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలున్నాయి. ఓకే సార్. అంటే షుగర్ కంట్రోల్‌లో ఉన్న వాళ్ళకంటే, షుగర్ సరిగ్గా కంట్రోల్‌లో లేని వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలెక్కువ. ఓకే సార్. అంటే కొంతమందికి 10, 20 ఏళ్ల నుంచి షుగరే ఉంటుంది. కొంతమందికి 3 ఏళ్ల నుంచే షుగర్ ఉంటుంది. అంటే 10, 20 ఏళ్లలో ఉన్న వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే అంటే సార్. రీసెంట్‌గా షుగర్ డయాగ్నోస్ అయిన వాళ్ళకి కొంచెం హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు తక్కువుంటాయి. ఓకే. అంటే షుగర్ ఎక్కువ రోజులుంటే రిస్క్ అనేది కొద్ది కొద్దిగా పెరుగుతూ పెరుగుతుంది. ఉంటుంది. ఓకే సార్. తర్వాత ఫ్యామిలీ హిస్టరీ అంటాం విజయ్. ఓకే సార్. ఫ్యామిలీ హిస్టరీ అంటే మదర్ అండ్ ఫాదర్ హార్ట్ అటాక్ ద్వారా చనిపోయినారు. ఓకే సార్. అంటే కొంత యంగ్ ఏజ్‌లో అంటే మేల్స్, ఫీమేల్స్‌లోన లెస్ థాన్ 55, 60 ఇయర్స్ కన్నా ముందు హార్ట్ అటాక్ ద్వారా వాళ్ళు ఇబ్బంది పడుంటే, పిల్లలకు కూడా వచ్చే అవకాశాలున్నాయి. అంటే 100% వస్తుందని కాదు గానీ, బట్ ఓకే. రిస్క్ అనేదైతే ఉంటుంది వాళ్ళలో గూడా. ఓకే సో, సార్. తర్వాత ఊబకాయం. విపరీతమైన లావు ఉండడం. లావుండడం. ఓకే సార్. సో, వాళ్ళలో గూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలెక్కువ. ఎందుకంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువుంటుంది. ఓకే సార్. సో, నెక్స్ట్ ఇంకొకటేంటంటే ఆహ్, బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ విజయ్. బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఎల్‌డీఎల్ అంటాము. ఓకే గుడ్ సార్. కొలెస్ట్రాల్ అంటే హెచ్‌డీఎల్ అంటాం. ఓకే సార్. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్‌డీఎల్ అనేది తక్కువుండాలి నార్మల్‌గా. ఓకే సార్. గుడ్ కొలెస్ట్రాల్ హెచ్‌డీఎల్ అనేది ఎక్కువుండాలి. ఎక్కువుండాలి. కానీ ఈ హార్ట్ అటాక్ పేషెంట్స్‌లో చాలా మందిలో స్టడీస్‌లో ప్రూవ్ అయిందేంటంటే ఎల్‌డీఎల్ అనేది ఎక్కువుంటుంది. బ్యాడ్ ఓకే సార్. కొలెస్ట్రాల్ అనేది ఎక్కువుంటుంది. సో, అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. సో, ఓకే. ఇవన్నీ హార్ట్ అటాక్ వచ్చే యొక్క అవకాశాలెక్కువ. ఇట్లా ఉన్న పేషెంట్స్‌కి. ఓకే సార్.